అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి. దేవుని ప్రజలు నైతికంగా ఆధ్యాత్మికంగా చెడిపోయారు పూర్తిగా. చివరికి వారి పాపం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఊట తన జలమును ఉబ్బగచేయ రీతిగా వారి చెడుతనమును ఉబ్బగచేస్తున్నారంట. చాలా భయంకరమైన అపవిత్రత, ఎక్కడ చూసిన అపవిత్రత, ప్రతి చోట దేవునికి విరోధమైన కార్యకలాపాలు యూదావారు చేస్తుంటే అనేక సార్లు ప్రవక్తల్ని పంపిస్తూ వచ్చాడు. వేకునే దేవుడు వారితో మాట్లాడటానికి యెషయా ప్రవక్త వచ్చాడు, ఇర్మియా ప్రవక్త వచ్చాడు. చాలా మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి యూదా వారు హెచ్చరిక పొంది సరి చేసుకుంటారా అంటే, ఇశ్రాయేలు వారిని హెచ్చరించినప్పుడు విన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అష్షూరుకు పంపించాడు. అది చూసైనా బుద్ధి తెచ్చుకుంటారేమో అని దేవుడు వీరికి అవకాశం ఇచ్చినా సమయం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. చివరికి దేవుడు చెప్పినట్లుగానే వీరు బబులోను అనే ప్రాంతానికి అక్కడ చెరకి వెళ్ళారు. సుమారుగా 70 సంవత్సరాలు ఆ చెరలో ఉన్నట్లుగా చూస్తాం. ఈ 70 సంవత్సరాలు వారు అక్కడ ద్రాక్ష తోటలు వేసుకొని, ఇళ్ళు కట్టుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే స్థిర నివాసం అయిపోయారు. అయితే కొంతమంది భక్తి పరులు లేక విశ్వాస యోధులు, ప్రార్థనా పరులు వీరేం చేశారంటే వీరి చూపంతా దేవుని సన్నిధిలో మొరపెట్టడమే జరిగింది. వీరంతా దేవునికి మొరపెడుతొచ్చారు. దేవా, మా పితరుల ఉండే స్థలములోకి లేక మా పితరుల దేశానికి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు? మేము పాపం చేసి ఈ విధంగా మేము బయటకు వచ్చాం, మరలా మమ్మల్ని సమకూర్చవా అని ప్రార్థన చేసిన వారు చాలా మంది భక్తులు ఉన్నారు. అందులో దానియేలు ఒకడు. అయితే అనేక మంది ప్రార్థన ఫలితంగా, అంతేకాకుండా దేవుడు చెప్పాడు తిరిగి తీసుకొస్తారని, అలా మొట్టమొదటిగా కోరేషు పరిపాలనలో జెరుబ్బాబేలు కాలములో మొదటి బృందముగా యూదావారు బబులోన్ నుంచి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేం పట్టణం అప్పుడు నిర్మానుష్యంగా ఉంది, నక్కలు తిరిగే స్థలముగా ఉంది, పాడైపోయింది. జెరుబ్బాబేలు అలాగే యాజకుడు యోషువ అనే యాజకుడు వీరిద్దరూ దేవుని మందిరాన్ని పునాది వేసి దాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. ఆ వరదాలు వచ్చాయి. అయితే హగ్గై, జకర్యా అనే ప్రవక్తలు సహాయకులుగా ఉండి మందిర పని పూర్తి చేయటానికి దేవుని కృప వారికి దేవుడు అందించాడు. ఆ తర్వాత అర్తహషస్త రాజు యొక్క పరిపాలనలో ఎజ్రా మరలా 2వ బృందంగా వచ్చారు. ఇది మీరు ఎజ్రా గ్రంథంలో చూస్తారు. మరి ఎజ్రా వచ్చి ఏం చేశాడు అంటే, ఎజ్రా ప్రజల్లో నైతిక విలువలని తిరిగి పునర్నిర్మించాడు. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ప్రేమను కలిగించాడు దేవుని ప్రజల మధ్యలో. ఒక మాట చెప్పాలంటే, జెరుబ్బాబేలు దేవుని మందిరాన్ని కడితే ఈ ఎజ్రా దేవుని మందిరంలో ఉన్న మనుషుల్ని ఆధ్యాత్మికంగా నిర్మించి ఉజ్జీవపరిచినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత నెహెమ్యా కాలంలో కూడా తిరిగి వస్తారు. ఆయన ఏం చేశాడు అంటే, యెరూషలేము ప్రాకారాలు కట్టాడు. ఒక ఆయనేమో మందిరం కట్టాడు, ఒక ఆయనేమో మనుషులను ఆధ్యాత్మికంగా నిర్మించాడు, ఇంకొక ఆయనేమో యెరూషలేము ప్రాకారాలు కట్టినట్లుగా మనం చూస్తాం. మెట్టుకు వీరు ఆధ్యాత్మికంగా దేవుని బిడల కొరకు ఆలోచన కలిగినట్లుగా మనం చూస్తాం. నెబుకద్నెజర్ కాలంలో యూదా వారు బబులోనుకి వెళ్ళారు. కోరేషు పరిపాలనలో, అర్తహషస్త పరిపాలనలో దేవుని ప్రజలు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం.
అన్యజనుల రాజుల్ని దేవుడు కదిలించాడు, వారి హృదయాల్ని రేపాడు దేవుని పని కొరకు. కారణం ప్రార్థన, దేవుని బిడ్డల ప్రార్థన. ఉదయ కాలము మన స్థితి ఏ విధంగా ఉన్నా దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతులకు దేవా, ఇతబడిన మాటలు మందరి హృదయాన్ని నీరుకట్టి ఫలింపు చేయండి. ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి కట్టబొట్టకు, కృపను పొందుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.